కన్జ్యూమ్ చేసే బ్రాయిలర్ చికెన్ ఇట్స్ టేకింగ్ జస్ట్ 30 days టు కమ్ టు అ వెయిట్ ఆఫ్ 1.5-2 kgs. నేమ్స్ అవైలబిలిటీ ఆర్ లేకపోతే ఆల్ ఆఫ్ దట్ బ్రాండింగ్ అండ్ ఆల్ ఇనిషియల్ గానే ఉండనా? ఐ వాజ్ వెరీ పొజెసివ్, వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ షూర్ రైట్ బ్రాండింగ్ చేయాలి. చాలా 2021లో ఈ ఇండస్ట్రీ గురించి సర్వే చేస్తున్నప్పుడు ఒక పర్సన్ నాటుకోడి ఫార్మింగ్ చేయమని స్టార్ట్ చేసినప్పుడు నాకు కన్విన్స్ చేయడం పాసిబుల్ కాలేదు. ఇవాళ అలాంటిది ది నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ హ్యాస్ ఇంక్రీస్డ్ 120 times. ఓ Sakish, thank you so much for coming to Way to News. How are you? ఐఎమ్ గ్రేట్. హౌ ఆర్ యు ఆదిత్య? Done. Very good. మీ బ్రాండ్ స్టోరీ ఇందాక మీతో పైన మాట్లాడినప్పుడే నాకు తెలుసు. దాని మించి యాక్చువల్గా తెలియదు. బట్ దెన్ తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అని అనుకుంటే హౌ వుడ్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? ఐఎమ్ సాకేష్ గౌడ్. పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే. ఎడ్యుకేషన్ కోసం ఐఐటి వారణాసికి వెళ్ళాను అండ్ ఐ కంప్లీటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, జాయిన్డ్ అ పాప్కార్న్ కంపెనీ బేస్డ్ ఇన్ హైదరాబాద్. అక్కడ నాకు చిన్నప్పటి నుంచే కొంచెం అగ్రికల్చర్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. దానివల్ల పాప్కార్న్ సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే బిజినెస్కి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ స్టార్టెడ్ విత్ దాట్ ఇన్ 2020. దట్ కంపెనీ కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ లేకపోయిండే. ఐ క్విట్ దాట్. కొంచెం ఎగ్జిట్ అయినప్పుడు కొంచెం షేర్స్ అవంతా వచ్చింది. విత్ దాట్ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ వాట్ టు డూ నెక్స్ట్. అండ్ లక్కీలీ కంట్రీ చికెన్ ఒక మంచి పొటెన్షియల్ మార్కెట్ లాగా కనిపించింది. ఓకే. అంటే బ్రాయిలర్లో ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు, నాటుకోడిలో ఎవరు చేయట్లేదు అని ఫస్ట్ థాట్ వచ్చింది. అండ్ సెకండ్ అండ్ ది రీజన్ దట్ కెప్ట్ మీ గోయింగ్ త్రూ అవుట్ ఇప్పటి వరకు వాస్, ఇప్పుడు ఒక రెగ్యులర్ చికెన్ని మనం ఇప్పుడు అది తింటున్నాము, బట్ ఒక 30-40 ఆర్ 50 years బ్యాక్ మనం చూస్తే అక్కడ కోడి అంటేనే నాటుకోడి ఉండే. ఇప్పుడు ఇవాళ కమర్షియల్ బ్రాయిలర్ చికెన్ రావడం వల్ల ఆ రీప్లేస్మెంట్ జరిగింది. బట్ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్నో ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఇట్ మైట్ బీ పీసీఓడి అని చెప్పొచ్చు, పీసీఓఎస్ అని చెప్పొచ్చు, ఆర్ ఇట్ మైట్ బీ పూర్ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్, ఏదైనా అలా మల్టిపుల్ ఇష్యూస్ అవన్నీ చూస్తున్నప్పుడు ఐ రియలైజ్ దట్ కంట్రీ చికెన్ ఇట్స్ అ నెసెసిటీ ప్రోడక్ట్. మనం ఇంతకుముందు మన గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎలా తింటుండేనో అలా మనం తినడం ఇవాళకి చాలా అవసరం అని రియలైజ్ అయింది. వెన్ ఐ హ్యాడ్ దట్ రియలైజేషన్ ఐ ఫెల్ దట్ ఒక చాలా మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూస్తున్నాను అండ్ కంట్రీ చికెన్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, డన్. అంటే ది ఐడియా ఆఫ్ కంట్రీ చికెన్ ఇట్ నీడ్స్ టు బి ఓకే అండ్ ఈ స్పేస్లోకి వెళ్ళాలి అనేది ఏ ఇయర్లో ఎప్పుడు జరిగింది ఏంటి అండ్ హౌ డిడ్ ఇట్ ఎమర్జ్? సో కోవిడ్లో నేను కంప్లీట్గా ఒక 1 year ఎంజాయ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. బట్ 1 year స్టార్ట్ అయినప్పుడు అంటే కోవిడ్ ఉండే, ఇంకా నాకు బిజినెస్